शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं ప్రియా రా అమ్మా టిఫిన్ చేద్దాం. నాకిప్పుడేం వద్దమ్మా. మీరేం కంగారు పడకండి, ఈసారి ఎలాగైనా పాస్ అవుతుంది. నేను నమ్మకంగానే ఉన్నా కానీ ప్రియానే. నమస్కారం. ఈరోజు 10వ క్లాస్ రిజల్ట్స్ విడుదల. విద్యార్థులు ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు. ప్రియా రిజల్ట్స్ వచ్చేసాయి, బయటికి రా. ఎలాగైనా పాస్ అయ్యేలా చూడు స్వామి. ప్రియా హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయమా. దిగులొచ్చిన రోజు తలుపు మూసేసిన గది, పుస్తకాల మధ్యలో నా ఊపిరే బరువైంది. గోడలన్నీ చూసి నేనే నన్నే అడిగాను, ఇంతకేనా అంతా నా కలలే తప్ప. ఏమైందో జరిగినదో ఇక్కడితో ముగిసేదో, అప్పుడే కిటికీ దగ్గర ఒక చిలుక చప్పుడు లేచిరాని పాడినట్టు నా కోసం గూడు కట్టి మరి మళ్ళీ పడగొట్టుకున్నా, మళ్ళీ మొదలెట్టింది. చిన్న చిలుక వచ్చి పొద్దున్నే గడ్డి తెచ్చింది, చెట్టు కొమ్మల వేలే కలల మాదిరి గూడు కట్టింది. మబ్బులు దూసుకొచ్చి గాలి గట్టిగా ఊపేసింది, గూడు మొత్తం కూలింది నా మనసు మాదిరిగా. ఏమైందో జరిగినదో ఇక్కడితో ముగిసేదో, కానీ ఆ కిటికీ బయట మళ్ళీ చిన్న ఆరాటం. ఇంకోసారి చూద్దామని కళ్ళలో జ్యోతి వేసి ఇంకో చిలుక తోడై మళ్ళీ గూడు కట్టింది. గాలి వస్తుందని అవి కూడా తెలిసుండొచ్చు, కానీ వాటి రెపరెపలో ఓటమి కాదది నీ వినిపించింది. నిన్నటి పేపర్ మార్కులు నీళ్లలో కరిగిపోయి, కొత్త పేజీపై నెమ్మదిగా నా పేరుని మళ్ళీ రాస్తా. ఏమైందో జరిగినదో అక్కడే నేర్చుకున్నా నేను, కిటికీ గాజు వెనుక నుండి నాకు రాసిన బోధలా. మరొకసారి ప్రయత్నించు, ఇదే చివర కాదు. చిలుక గూటి కథలో నాకో గూటి కల్పన.